నా దగ్గరకొచ్చిన క్లయింట్స్ అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కరెక్షన్ అయిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఇంప్రూవ్ అవుతాం సార్? హౌ టు మెయింటైన్ మై లైఫ్ స్టైల్ ఫర్ సెక్షువల్లీ హెల్తీ అనడానికి అడుగుతూ ఉంటారు. బేసికలీ ఆహ్, ఆహార పదార్థాలతో సెక్షువల్ డిజైర్ పెరిగితే వాటిల్ని ఆఫ్రోడిసియాక్స్ అంటాం. అంటే ఈ పదార్థాలు తినడం వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయట. సో, అలాంటి పదార్థాలు అంటే టిపికల్‌గా ఈ ఆహార పదార్థం తింటే ఇలా బావుంటుంది అని ఈజీగా చెప్పేయొచ్చు. బట్ సైంటిఫిక్‌గా ఏంటంటే ఎల్ సిట్రులిన్, ఎల్ ఆర్జినిన్ అనే కొన్ని కైండ్స్ ఆఫ్ ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే అమైనో యాసిడ్స్ ఈ సెక్షువల్ డిజైర్‌ని ఇంప్రవైజ్ చేస్తాయి. సో, ఈ పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోమని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు నైట్రేట్ రిచ్ ఫుడ్స్ అంటాం. అంటే అంగస్తంభనకి నైట్రిక్ ఆక్సైడ్ కావాల్సొస్తుంది. అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే అంగంలోని బ్లడ్ వెసల్స్‌ని కోరికలు వచ్చినప్పుడు డైలేట్ చేస్తుంది. సో దట్ అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి సెక్షువల్ కోరికలకు తగ్గట్టు సెక్షువల్ యాక్ట్ కూడా ఉంటుంది. సో, ఈ నైట్రేట్ రిచ్ ఫుడ్స్ ఏంటివంటే స్పినాచ్ అంటారు. కొన్ని ఇప్పుడు బీట్రూట్ కొంతమంది బీట్రూట్ జ్యూస్ బాగా తాగుతూ ఉంటారు. ఈవెన్ ఇట్లాంటివన్నీ ఏంటి అంటే నైట్రిక్ ఆక్సైడ్‌ని శరీరంలోనే కాకుండా అంగంలో పెంచటం, అంగంలోని రక్తనాళాల్లో ఇంప్రూవ్ చేయటం వల్ల అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుందని అంటాం.